హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఉత్తర ఒడిశా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటి రోజున ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది తీవ్ర వాయుగుండంగా అయితే మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారనమాట. అయితే ఈ యొక్క రాబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రానున్నటువంటి 4 రోజుల పాటు వెదర్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చో ఆ వివరాల గురించి చెప్తాను. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. నీకు లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రేపటి రోజున ఈ యొక్క ఉత్తర ఒడిశా అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతానికి మధ్యలో అల్పపీడనం అనేటువంటిది ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తాజా అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. అయితే దీని ప్రభావంతో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర ప్రాంతాలు వాటన్నింటికీ కూడా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగిందనమాట. రేపటి రోజున ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా విజయనగరము, మన్యము, అల్లూరి, విశాఖ ఈ యొక్క జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ పిడుగుల వర్షాలు సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చని ఈ జిల్లాలకు ముఖ్యంగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక శ్రీకాకుళము, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఈ యొక్క జిల్లాల్లో పలుచోట్ల ఒక మోస్తరుగా పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు వచ్చేసి మనకు ఆరెంజ్ అలర్ట్ అయితే చెప్తూ ఉన్నారు. మరి మరి మనకు రాబోయేటువంటి 3-4 గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలనేటువంటివి కొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా. ఈరోజు రాత్రి లోపల నేనేవైతే జిల్లాలు చెప్పానో స్టార్టింగ్ నుంచి ఆ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదవుతుంది. ఇక రేపటి రోజునైతే ముఖ్యంగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. రేపటికి సంబంధించినటువంటి వెదర్ ఎలా ఉంటుంది? ఈ యొక్క శ్రీకాకుళము, విజయనగరము, పార్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు అండ్ అదేవిధంగా ఈ జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కొన్ని చోట్ల పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలైతే పడతాయని చెప్తూ ఉన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అయితే కురుస్తాయన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు అండ్ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి చూసుకుంటే మోస్తరుగా వర్షాలు అయితే కురవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎక్కువగా వర్షపాతం అయితే వస్తుందన్నమాట. రేపటి రోజున ఎక్కువ వర్షాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇక మనకు శుక్రవారం, శనివారం ఆ 2 రోజుల పాటు వెదర్ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? ఆ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్‌గా అయితే చూద్దాం. మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈ యొక్క శుక్రవారం అండ్ అదేవిధంగా శనివారంలో వచ్చేసి రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయన్నమాట. ఈ రేపటి రోజున ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడ ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా. మనకు మెయిన్ వచ్చేసి ఈ యొక్క అల్పపీడనము ఏర్పడేది ఎక్కడ? కోస్తాంధ్ర ప్రాంతాలకు ఆనుకొని అయితే పడుతుంది. బట్ మనకు శుక్ర, శనివారాల్లో వచ్చేసి మెయిన్‌గా ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలైతే చెప్తూ ఉన్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు మత్స్యకారులను ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేయడం జరిగిందనమాట. మనకు ఆల్మోస్ట్ ఆల్ 4 రోజుల పాటు వెదర్ రిపోర్ట్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట ఈ వీడియోలో. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా క్లియర్‌గా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. రేపటి రోజున ఏర్పడబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో మనకు 4 రోజుల పాటు వాతావరణం వచ్చేసి మనకు అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా. డైలీ నేను వెదర్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు వెదర్ చేంజెస్ మొత్తం కూడా ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. మీరందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని డైలీ పెట్టేటువంటి అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.